బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇలాంటి అవార్డులు తాను ఎప్పుడూ తీసుకోలేదని అన్నారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని తెలిపారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రతిష్టాత్మకమైన బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఈ అవార్డుపై కలెక్టర్ల సదస్సులో సీఎం స్పందించారు. ఈ తరహా అవార్డులు ఎప్పుడూ తాను తీసుకోలేదని, విదేశీ యూనివర్సిటీలో డాక్టరేట్ ఇస్తామన్నా సున్నితంగా తిరస్కరించినట్లు చెప్పారు. ఈ అవార్డు రావటం వెనుక క్రెడిట్ అంతా తన సహచరులు, అధికారులు, కలెక్టర్లదేనని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విషయంలో గతంలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచిందని, ఆ తర్వాత ప్రతి ఏడాది ఏపీనే అగ్రస్థానంలో నిలిచిందని సీఎం చెప్పుకొచ్చారు. ఎన్నిసార్లు నిబంధనలు మార్చినా ఏపీనే నెంబర్ 1గా ఉందన్నారు. ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని సీఎం తెలిపారు. 18 నెలల్లో 25 పాలసీలను తీసుకొచ్చి పరిశ్రమలను, పెట్టుబడులను తీసుకొస్తున్నామన్నారు. ప్రతి నెల ఎస్ఐపిసి, ఎస్ఐపిబిల ద్వారా పెట్టుబడులకు ఆమోదం తెలియజేస్తున్నామని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి సహకారం అందిస్తున్నారని, ఇక కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరవకూడదని ముఖ్యమంత్రి వెల్లడించారు. గత ప్రభుత్వంలో ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించగలుగుతారా అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారని, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పాం, చేసి చూపిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలు, పరిశ్రమలు ఏపీని విశ్వసిస్తున్నాయన్నారు. దేశంలోని ఏ రాష్ట్రం తీసుకురాని విధంగా పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ఎస్క్రో ఖాతాను తీసుకొచ్చామని, దీనికి త్వరలోనే మార్గదర్శకాలు జారీ చేస్తామని వెల్లడించారు. లేబర్ కోడ్ గైడ్లైన్స్ విషయంలోనూ కేంద్రం ఏపీని సంప్రదించిందన్నారు. అందుకే ఇప్పుడు గేర్ మార్చి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ను అమలు చేయాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. Entire credit goes to our colleagues, either కలెక్టరేట్లు కానీ, మీరు కలెక్టర్స్ కానీ, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కానీ, ఈ పక్కండే మినిస్టర్స్ అండ్ సీనియర్ సెక్రటరీస్ ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీ. ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ. పీపుల్ ఆర్ రికగ్నైజింగ్, నాట్ ఫర్ మీ, స్టేట్ ఈజ్ ది బెస్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థలో మార్పులు అవసరమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఏ వ్యక్తి తన మూలాలను మర్చిపోకూడదు. విదేశాలకు వెళ్లి సంపాదించుకోవడం కంటే మాతృమూర్తి, మాతృదేశానికి సేవ చేయడంలో వచ్చే ఆనందం వేరన్నారు. కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటూ నేటి యువతరం ముందుకు వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు. ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తేనే దేశం మరింత పురోగమిస్తుందని మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. కృష్ణా జిల్లా గుడివాడలోని ఏఎన్ఆర్ కళాశాల వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, భారత్ ఇప్పటికే అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధించిందని, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా IMF గుర్తించిందని పేర్కొన్నారు. అమెరికాలోని ప్రముఖ వైద్యుల్లో సగం మంది భారతీయులే ఉండడం మన గర్వకారణమని, ఇంట గెలిచి రచ్చ గెలుస్తున్నామని ఆయన కొనియాడారు. అయితే దేశంలో ఇంకా 18% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, సంపద మరియు సంక్షేమం అందరికీ అందేలా చూడడమే మన ముందున్న అసలైన సవాలని అన్నారు. డిజిటల్ ఇండియా ద్వారా గత 9 ఏళ్లలో డిజిటల్ వినియోగం 15 నుంచి 48% పెరిగిందని, విద్యార్థులు ఈ సాంకేతిక విప్లవంపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు, ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, కామినేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారి కళాశాల, అక్కినేని నాగేశ్వరరావు గారు పేరుతో మొదలు పెడతాను నేను. ఈ అలవాట్లు ఏఎన్ఆర్ కాలేజీ, ఎన్టీఆర్ కాలేజీ, PBN కాలేజీ, ఈ అలవాట్లు మానేయాలి. అది అవమానకరం. అక్కినేని నాగేశ్వరరావు కళాశాల అని మాత్రమే పిలవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ చిట్టిపెట్టి మాటలు మాట్లాడడం, ఆ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిపోయారు. మన మాటలు, మన దేశం, మన గొప్ప అని మనం గుర్తుపెట్టుకోకూడదని. హైదరాబాద్లో MG రోడ్డు అంటే MG రామచంద్రన్ కాదు, మహాత్మా గాంధీ రోడ్డు. మహాత్మా గాంధీ MG అయిపోయాడు. SP రోడ్డు, సర్దార్ పటేల్ రోడ్డు, సర్దార్ పటేల్ ఒక SP అయిపోయాడు. ఇది మంచిది కాదు. వాళ్ళు
వాళ్ళ భాషని పెంచడానికి మనల్ని మనం మర్చిపోవడానికి వాళ్ళు అవి పెట్టారు. ఇప్పుడు మాట్లాడకూడదు కూడా మనం ఏం చేస్తున్నాం, ఆ వల్లలోనే ఇంకా పోతున్నాం. మా డ్రైవర్ మాట్లాడుతున్నాడు, ఇంకొకటితో మాట్లాడుతున్నాడు, బ్రో బాగున్నావా అని. బ్రోవా ఏమైనా బ్రోకరా అతను? ఏ బ్రోకర్ అన్నా? కాదు సార్, బ్రో అంటే బ్రదర్ అన్నాడు. నేర్చుకుంటారా అని చెప్పాను. ఈ పరిస్థితి ఏమాత్రం మన సమాజానికి మంచిది కాదు. ఇవాళ నేను ఒక ప్రతిష్టాత్మకమైన పురాతనమైన మంచి కళాశాల వేదికగా నేను చెప్తూ ఉన్నాను. దయచేసి అందరూ తెలుగులో మాట్లాడండి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్తో మాట్లాడండి. ఇంకా మీరు ఇతర భాషలో కూడా హిందీలో మాట్లాడండి వాళ్ళతో. కానీ మనం ఇంట్లో, వీధిలో, గుడిలో, బడిలో అమ్మ ఒడిలో నుంచి వచ్చిన భాష అవుతుంది అమ్మ భాష, ఆ తెలుగులో మాట్లాడాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ గా అవార్డు రావడం పట్ల మంత్రి నారా లోకేష్ హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక ఎకనామిక్ టైమ్స్ సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. అవార్డుపై సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. సీఎం చంద్రబాబుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రావడం ఏపీకి గర్వకారణమన్నారు. తమ కుటుంబానికి ఈ అవార్డు ఎంతో ప్రతిష్టాత్మకమని మంత్రి లోకేష్ తెలిపారు. దేశంలోని ప్రముఖ దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ అందించే అవార్డు ఈసారి ముఖ్యమంత్రి చంద్రబాబును వరించింది. ఆంధ్రప్రదేశ్లో వ్యాపార అనుకూల విధానాల అమలు, పారిశ్రామిక సంస్కరణలు, రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను చంద్రబాబు నాయుడుకు బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. మార్చిలో నిర్వహించనున్న ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ అవార్డును చంద్రబాబుకు ప్రదానం చేయనున్నారు. ఈ అవార్డును దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, న్యాయవేత్తలతో కూడిన అత్యున్నత స్థాయి జ్యూరీ ఎంపిక చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబును ఎకనామిక్ టైమ్స్ సంస్థ బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించడం ఆంధ్రప్రదేశ్కు గర్వకారణమని మంత్రి లోకేష్ ఎక్స్లో పోస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తమ కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమని ఆయన అన్నారు. దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత, ధైర్యం, స్థిరత్వంతో ముందుకు తీసుకువెళ్లిన అరుదైన నాయకుల్లో చంద్రబాబు ఒకరని జ్యూరీ ప్రశంసించిందని తెలిపారు. పాలనలో సంస్కరణలు, వేగం, విశ్వాసం అనే 3 సూత్రాలపై చంద్రబాబు చూపిన అచంచల నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పెట్టుబడుల ఆకర్షణకు, సంస్మరణాత్మక పాలనకు చంద్రబాబు నాయకత్వం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. సంస్కరణలే మార్గం, పాలనలో విశ్వాసమే తమ లక్ష్యమని లోకేష్ స్పష్టం చేశారు. విజనరీ లీడర్ చంద్రబాబు ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక కావడం తెలుగు వారందరికీ గర్వకారణమని మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, అనిత అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, వాసంశెట్టి సుభాష్, గుమ్మడి సంధ్యారాణి, మండిపల్లి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగంలో విప్లవాత్మక సంస్కరణలతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన నాయకుడు చంద్రబాబు అని కొనియాడారు. సీఎం చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ను పెట్టుబడుల హబ్గా తీర్చిదిద్ది దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు చంద్రబాబు అని మంత్రులు పేర్కొన్నారు. పెట్టుబడుల ఆకర్షణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశ్రామిక రంగ సంస్కరణల్లో ముఖ్యమంత్రి కృషికి ఈ అవార్డు నిదర్శనమని మంత్రులు అన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడం కానీ, వ్యాపారంలో అనుకూల కార్యక్రమాలు చేయడంలో కానీ చాలామంది ప్రముఖులకు వచ్చింది. ఈ సంవత్సరం మనందరి అభిమాన నాయకులు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రావడం చాలా గర్వంగా ఉంది. మనందరి తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఇంకా ఆయన నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని విధాలా ముందుకెళ్ళి ఈ దేశానికే ఒక అగ్రగామిగా నిలవాలని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. పొలిటీషియన్ తమరు ఎప్పుడు కూడా చెప్తుంటారు, వి ఆల్ ఇన్ఫాక్ట్ మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ యూజ్డ్ ఫర్ స్టేటస్ కో లైఫ్ సార్. స్టేటస్ కోలో కంఫర్ట్ ఉంది, మాకు కన్వీనియన్స్ ఉంది, అండ్ నోబడీ ఈజ్ ఛాలెంజింగ్ దెన్ వీ డోంట్ ఛాలెంజ్ ఎనీథింగ్ ఆర్ ఎనీబడి. అండ్ దేర్ సో మచ్ ఆఫ్ కంఫర్ట్, ఇట్ సూట్స్ ఎవ్రీబడి సార్. కానీ మీరు అట్లా కాదు సార్, ఎవ్రీ డే మార్పు కావాలి అనేటువంటి ఒక ఛాలెంజ్ని తీసుకెళ్తా ఉంటే అప్పుడప్పుడు అనుకుంటాం, మా సార్ ఏంటి ఎక్కువ ఆలోచిస్తాడా అనేటువంటిది. అసలు మీ జనరేషన్కి ఒక జనరేషన్ ముందు ఆలోచిస్తారనడానికి నాకు ఎన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే సార్,
దేశంలో ఆర్థిక సంస్కరణలు పివి గారు అట్లా ఇంట్రడ్యూస్ చేశారు కానీ సార్ ఫస్ట్ స్టేట్ దాన్ని అందిపుచ్చుకున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ తమర్ లీడర్షిప్ లో సార్. విజయవాడలో పసిబిడ్డల విక్రయం ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నెలల వయస్సు పసిబిడ్డలను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో అరెస్టు చేసిన బలగం సరోజ ముఠానే ఆ శిశువుల అక్రమ అమ్మకాలు చేస్తున్నట్లు గుర్తించారు. వీరి నుండి 5 చిన్నారులను రక్షించడంతో పాటు 3.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో అంతర్రాష్ట్ర శిశు విక్రయాల ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. గతంలోనే ఇదే తరహా నేరాలకు పాల్పడి జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలైన ప్రధాన నిందితురాలు బలగం సరోజని తన పాత పద్ధతిని మార్చుకోకుండా ఢిల్లీ మరియు ముంబై ఏజెంట్ల సహాయంతో చిన్నారులను కొనుగోలు చేసి విక్రయిస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు పక్కా సమాచారం అందింది. ఈ మేరకు టాస్క్ ఫోర్స్ మరియు స్థానిక పోలీసులు సమన్వయంతో భవానీపురం, నున్న, కొత్తపేట ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించి సరోజినితో పాటు మొత్తం 10 మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. వీరి నుండి 5 చిన్నారులను రక్షించడంతో పాటు 3.30 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఒక్కో బిడ్డను 1 లక్ష నుండి 2 లక్షలకు కొని సంతానం లేని దంపతులకు 4 నుండి 5 లక్షలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాస్ట్ టైము చేసి బయటకు వచ్చిన ఈ బలగం సరోజిని మరియు షేక్ ఫరీనాని ఎటువంటి పరిస్థితులు మనం ఉపేక్షించడానికి లేదు. వీరు హ్యాబిచ్యువేట్ అయినారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇదే కార్యక్రమం చేస్తున్నారంటే వీరి మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ కేసెస్లో ఈరోజు మనం 3 కేసెస్ పెట్టడం జరిగింది. భవానీపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు, నున్న పోలీస్ స్టేషన్లో ఒక కేసు, అదేవిధంగా టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఒక కేసు పెట్టడం జరిగింది. 3 కేసుల్లో కూడా వీరిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్లో ఉన్న వ్యక్తుల మీద చాలా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీరి మీద 2 మీద అయితే ఖచ్చితంగా వీళ్ళని ఈ కేసు అరెస్ట్ చేసిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు బయటకు రాకుండా పీడీ యాక్ట్లో మనము అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ మేరకు పరిశీలిస్తున్నాము. అయితే ఈ గ్యాంగ్ ముంబై నుంచి, అదేవిధంగా ముంబై నుంచి సతీష్, కవిత అండ్ సూరి, సో వీరి గురించి కూడా మనం టీమ్స్ పంపించున్నాము. వారిని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాము. ఢిల్లీ నుంచి కూడా కిరణ్ శర్మ, భారత్ని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వీరిని కూడా అరెస్ట్ చేసి ఇది మనం బ్రేక్ చేస్తాము. సో ఏకకాలంలో 2 ప్రదేశాల్లో దాడులు చేసి 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 10 మంది వివరాలు కూడా మీడియాకు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో విద్యాశాఖ రూపొందించిన ముస్తాబు వంటి ఉత్తమ విధానాలను అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్లో ఉంచడం ద్వారా అక్రమాలు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలని పాలనా యంత్రాంగానికి సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న కొన్ని విధానాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. విద్యాశాఖ రూపొందించిన ముస్తాబు వంటి ఉత్తమ విధానాలను అన్ని జిల్లాల కలెక్టర్లు అనుసరించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అన్ని భూ రికార్డులు స్టోరేజ్ లేదా క్లౌడ్లో ఉంచడం ద్వారా అక్రమాలు అరికట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఖర్చు పెట్టే ప్రతి పైసాకు చక్కని ఫలితం ఉండాలని పాలనా యంత్రాంగానికి సూచించారు. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో కలెక్టర్లు అమలు చేస్తున్న కొన్ని విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు. సచివాలయంలో జరుగుతున్న కలెక్టర్ల సదస్సు 2వ రోజు సీఎం చంద్రబాబు నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. వివిధ జిల్లాల్లో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను ఆయా జిల్లాల కలెక్టర్లతోనే ప్రజెంటేషన్ ఇప్పించారు. 6 జిల్లాల కలెక్టర్లు ప్రదర్శించిన విధానాలు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించారు. రొటీన్గా కాకుండా ప్రజలకు ఉపయోగపడేలా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చ జరగడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. మన్యం జిల్లాలో ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేస్తున్న కలెక్టర్ను సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంటర్మీడియట్ వరకు ప్రైవేటు విద్యాలయాల్లోనూ ముస్తాబు కార్యక్రమాన్ని అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కలెక్టర్లు మరింత మెరుగైన మోడళ్లతో కొత్త విధానాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. డ్రైవ్ దెమ్ టువర్డ్స్ బెటర్ స్కిల్స్ కంటిన్యూగా. దెన్ నెక్స్ట్ స్టెప్, ఈవెన్ ఓల్డర్ పీపుల్ కూడా స్కిల్ డెవలప్మెంట్. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 40,000-50,000 క్రియేటివ్ స్కిల్స్ తక్కువ ఉంటాయి, బట్ ఆపరేషనల్ స్కిల్స్ రీజనబుల్ దే కెన్ అచీవ్. వన్స్ ఆపరేషనల్ స్కిల్స్ వస్తే ఊర్లో కూర్చొని 20,000-30,000 వస్తే యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆ స్టేజ్కి రీచ్ కావాలి మీరు. గుడ్ ప్రోగ్రెస్. నా ఆపరేషనలైజ్ చేయాలి, మీరు చేయమని కోరుతూ ఉదయం నుంచి మనం
ఈ 10 ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సమ్మింగ్ అప్ చేసుకుంటే 2047కి మనం ఈ 10 ప్రిన్సిపల్స్ని ఒక మోడల్గా పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఇందులో కూడా మీరు కలెక్టర్స్ అంతా కూడా మనందరం గవర్నమెంట్ ఫిలాసఫీ, ప్రతి ఒక్క వ్యక్తికి సెక్యూరిటీ ఉండాలి, ఫ్యామిలీ యాజ్ యూనిట్ ఎంపవర్మెంట్ ఉండాలి, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించి ఇన్క్లూజివ్ గ్రోత్ రేట్ ఉండాలి, ఇక్కడే సూపర్ 6 వెల్ఫేర్ అండ్ ఆల్సో ఎక్కడికక్కడ ఇవన్నీ బ్యాలెన్సింగ్గా చేసి మనం ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంక రాబోయే రోజుల్లో పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా డిస్కస్ చేసాం, దాన్ని కూడా ఒక అజెండాగా తీసుకుంటాం. సెన్సస్ కూడా రియల్ టైం చేద్దాం, ఏదో 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు కాకుండా టెక్నాలజీ మెచ్యూర్ అయింది. ఇప్పుడు ఇది కూడా రియల్ టైంలో సెన్సస్ కూడా చేస్తాం. అది కూడా ఒకసారి వర్కౌట్ చేసుకుని తొందరలోనే ఫ్యామిలీ కార్డు కూడా వస్తుంది. ఫ్యామిలీ కార్డు వల్ల ఇండివిజువల్కి ఏ బెనిఫిట్ వస్తున్నాయో డ్రా చేసే కెపాసిటీ అందులోనే ఇస్తాం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్ది రామ్మోహన్ పేర్కొన్నారు. 9వ డివిజన్ పటమటలంక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కెమిస్ట్రీ ల్యాబ్కు ఆయన శంకుస్థాపన చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వాడటం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని 9వ డివిజన్ పటమటలంక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 23 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న కెమిస్ట్రీ ల్యాబ్కు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలో కొత్తగా ప్రారంభించిన ఇంటర్మీడియట్ విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా ఈ ల్యాబ్ను నిర్మిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఉజ్జయిని బ్యాంకు వారు 10 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మించేందుకు ముందుకు రావడం అభినందనీయమని, ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి లోకేష్ నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేస్తున్నామని, నో వేకెన్సీ బోర్డులు పెట్టే స్థాయికి ప్రభుత్వ బడులను తీర్చిదిద్దటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. మధ్యాహ్న భోజన పథకంలో సన్నబియ్యం వాడటం వల్ల విద్యార్థుల హాజరు శాతం గణనీయంగా పెరిగిందని, ప్రతి విద్యార్థి మెరుగైన ఫలితాలు సాధించి రాష్ట్ర స్థాయిలో రాణించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ప్రతి ఒక్క స్కూలు టాప్ మెరిట్లు వచ్చే విధంగా, పిల్లలు మంచి మార్కులతో వచ్చే విధంగా, వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా ఇక్కడ చదువులు చెప్పించాలని చెప్పి ఒక కల్పనతో మేమందరం కూడా ఉన్నాం. ఉపాధ్యాయులు కూడా చక్కటి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్. అందువలన తల్లిదండ్రులు కూడా మేము చెబుతా ఉన్నాం, మీ పిల్లల్ని ఈ యొక్క ప్రభుత్వ స్కూల్స్లో చేర్చండి, మీ పిల్లలు ఉత్తీర్ణులు చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని కూడా చెప్తా ఉన్నాం. అందువలన ఇవాళ మధ్యాహ్న భోజనం పథకం సన్న బియ్యంతో ఉండటం వల్ల 50% నుంచి ఇవాళ 98% దాకా భోజనం తినే పిల్లలు అయ్యారు. గతంలో 50% తిని మా కడుపులు నొప్పనో ఇంకోటనో వాళ్ళు ఎడగలిపి భోజనం చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఇస్తున్న సన్న బియ్యం వల్ల కానీ మెను వలన కానీ పిల్లలందరూ కూడా ఇక్కడే భోజనం చేసే స్థాయికి వచ్చారు. అది కూడా లోకేష్ బాబుకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే పిల్లలు కూడా బాగా చదువుకుని ఉత్తీర్ణులు కావాలి, 100% రిజల్ట్ తెచ్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా అటు పిల్లలకి ఉపాధ్యాయులు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని 100% యొక్క ఉత్తీర్ణత కోసం ప్రయత్నం చేయమని. ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం ఉన్నటువంటి ఇక్కడ విద్యార్థులు కానీ బీఈడీ గారు కానీ అందరం కూడా పాల్గొని మరి అందరూ చక్కటి కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు, ఈ యొక్క స్కూల్ అభివృద్ధి కోసం ఇంకా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అలాగే అందరం కూడా కష్టపడి ఈ స్కూల్ని టీచర్స్ కానీ అందరూ కూడా మంచి పేరు తేవాలని పిల్లలతో సహా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రజలకు ఉన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవటమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు టీడీపీ యువనేత గద్దె క్రాంతికుమార్ పేర్కొన్నారు. ప్రతి డివిజన్లోనూ ప్రజా దర్బార్లను ఏర్పాటు చేసి వృద్ధాప్య పెన్షన్లు, కొత్త ఇళ్లు వంటి సమస్యలను తెలుసుకుని వాటిని రాష్ట్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరుగుతోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకుని తమ సమస్యలను తెలియజేయాలని ఆయన కోరారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సూచనల మేరకు విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ భారతీనగర్లో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని పరిష్కరించడమే ఈ ప్రజా దర్బార్ల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 2029 నాటికి అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు అందించడంతో పాటు ప్రతి ఒక్కరికి పింఛన్లు అందేలా చూడడమే చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. సేకరించిన దరఖాస్తులను రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, ప్రతి సమస్య పరిష్కారాన్ని దరఖాస్తుల ఫోన్ నంబర్లకు మెసేజ్ ద్వారా తెలియజేస్తామని ఆయన వివరించారు. ఇళ్ళు ఇవ్వాలి, ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, అలాగే అర్హులందరికీ పెన్షన్ రావాలని ఆయన ధ్యేయం. అలాగే ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడా ఈ ధ్యేయాన్ని ఇలా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ప్రతిరోజు జరుగుతూ ఉంది. ఇట్లాంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోమని మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాము. అందరూ వచ్చి మీ అప్లికేషన్స్ ఫిల్ చేసి ఇలాగా దానికి తగ ఆధారాలన్నీ కూడా ప్రొడ్యూస్ చేస్తే ఇవన్నీ కూడా స్టేట్ ఆఫీస్కి వెళ్తాయి. స్టేట్ ఆఫీస్కి వెళ్ళి ఒక్కొక్క ప్రాబ్లము వారు చూసి దానికి సొల్యూషన్ కనుక్కుని, అలాగే వారి ఫోన్ నెంబర్లు దానిలో ఇస్తారు కాబట్టి అందరికీ మెసేజ్లు వచ్చి దానికి 2029 లోపల ఇవన్నీ కూడా సాల్వ్ అయిపోవాలని కోరుకుంటూ, అలాగే ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్న నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అనంతరం కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు. కేవలం రాజకీయ కారణాలతో రద్దు చేసిన పింఛన్లను పునరుద్ధరిస్తామని, గతంలో డబ్బులు చెల్లించిన ఇళ్ల స్థలాలు రాని బాధితులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సాధ్యమైనంత త్వరలో వీటిలన్నిటి కూడా పరిష్కారం తెలియజేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాను. అదేవిధంగా వితంతు పెన్షన్ల గురించి కానివ్వండి, మరి ఓల్డ్ ఏజ్ పెన్షన్ల గురించి కానీ చాలా ఎక్కువగా డిమాండ్స్ వచ్చినాయి కాబట్టి వీటిలన్నింటినీ కూడా అప్లికేషన్లు అన్నీ కూడా తీసుకొని త్వరలోనే ప్రభుత్వం ద్వారా వీరందరికీ అప్లికేషన్ ఇది పింఛన్లు ఇవ్వటం కానివ్వండి, లేకపోతే ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఇళ్ళు కట్టించడం కానీ జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. డిసెంబర్ 16 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజయజీబీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ పథకం చట్టం తీసుకొచ్చారని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని మండిపడ్డారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో చట్టం తీసుకొచ్చారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత చట్టంలో 15 రోజుల్లో పని కల్పించకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చే అంశాన్ని చేర్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నామని బీజేపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని తెలిపారు. డిసెంబర్ 16 కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విజీజీపీ రామ్జీ పేరుతో ఉపాధి హామీ పథకం చట్టం తీసుకొచ్చారని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం కాదు, చట్టం తీసుకొచ్చారని చెప్పారు. 125 రోజుల ఉపాధి హామీ కల్పించడమే ఈ విజీజీబీ చట్టం లక్ష్యమని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ చట్టంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలకు సంబంధించిన పనులతో అభివృద్ధి చేయొచ్చని చెప్పారు. జల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, గ్రామాలకు ఆస్తుల కల్పనతో స్థానికులకు ఉపాధి కల్పించేలా చట్టంలో ఉందన్నారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో చట్టం తీసుకొచ్చారని, గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధి హామీ పథకంలో ప్రస్తుత చట్టంలో 15 రోజుల్లో పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చే అంశాన్ని చేర్చారని తెలిపారు. 125 రోజుల పక్కా పని దినాలు, పని కల్పించలేకపోతే నిరుద్యోగ భృతి వంటి పకడ్బందీ అంశాలను చట్టాల్లో చేర్చారని, మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టంలో మార్పులు చేశారని వివరించారు. అన్నీ కూడా ఇప్పుడు గ్రామాల్లో, మండల స్థాయిలో ఎటువంటి అవసరాలు ఉన్నాయి, దీర్ఘకాలికంగా మౌలిక వసతుల కల్పన కానివ్వండి, లేదంటే రైతులు ఇప్పటివరకు ఏం చేస్తున్నారు, రైతులు సరే పంటలు పండిస్తున్నారు, లేదా కార్మికులు కూలీలాగానే నరేగా పనులకి అంటే ఉపాధి హామీ పనులకి వెళ్తూ ఉన్నారు. కానీ ఎల్లకాలం వాళ్ళు కూలీలాగానే ఉండాల్సినటువంటి అవసరం లేదు కదా. ఇప్పటికే కొంత జీవన ప్రమాణం మెరుగుపడింది, కానీ వారిని కూడా ఏదైతే స్కిల్స్ లేకుండా, నైపుణ్యం ఏ విధమైనటువంటి టెక్నికల్ స్కిల్ లేనటువంటి వారిని కూడా, అటువంటి కుటుంబాలను కూడా వారికి ఈ 125 రోజుల హామీని, ఉపాధి హామీని అందించడమే ఈ చట్టం యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం. దాంతోపాటు ఇందాకే నేను చెప్పినట్టుగా ఇంకా మనకు మౌలిక వసతులు గ్రామ స్థాయిలో ఏ విధంగా కావాలి,
యువత ఎవరైతే ఉన్నారో గ్రామీణ యువత కేవలం జాబ్ సీకర్గా కాకుండా వారిని జాబ్ క్రియేటర్ లాగా స్వయం ఉపాధి లేదంటే ఉపాధిని వారంతట వాళ్ళు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ చట్టం వారికి చట్టబద్ధమైనటువంటి రక్షణను కల్పిస్తూ ఉంటుంది. ధనుర్మాసం మొదటి గురువారం సందర్భంగా భక్తులు మదిలో కోరిన కోరికలు తెచ్చే శ్రీ నాగ మానసాదేవి అమ్మవారికి మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి గురువు ఆధ్వర్యంలో శ్రీ నాగ మానసాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని మనస్సారా కొలిచిన భక్తులకు వారు మదిలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ నాగ మానసాదేవి అమ్మవారు వెలుగొందుతున్నారని యువనేత బోండా సిద్ధార్థ తెలిపారు. ధనుర్మాసం మొదటి గురువారం సందర్భంగా నగరంలోని లెనిన్ సెంటర్ వద్ద కొలువైన శ్రీ నాగమానసాదేవి దేవస్థానంలో మందిర వ్యవస్థాపక అధ్యక్షులు సుధాస్వామి గురువు ఆధ్వర్యంలో ఉదయం నుంచి విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యువ నాయకులు బోండా సిద్ధార్థ పాల్గొన్నారు. సుధాస్వామి దగ్గరుండి బోండా సిద్ధార్థ చేత ప్రత్యేక పూజలు చేయించారు. ఉదయం 5:30 గంటల నుండి 7:30 గంటల వరకు అమ్మవారికి పంచామృతాలు, ఆవు పాలు, చెరుకు రసంతో శాస్త్రోక్తంగా అభిషేకాన్ని నిర్వహించారు. శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి మధ్యాహ్నం 12:15 ప్రత్యేక హారతి ఇచ్చారు. అనంతరం అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు. జీవితంలో అన్ని రంగాలలో విజయాల కోసం శ్రీ నాగమానసాదేవి అమ్మవారికి విశేషంగా ఆవు నెయ్యితో ఐశ్వర్య దీపం సమర్పించారు. అనంతరం బోండా సిద్ధార్థ మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారిని మనసారా కొలిచిన భక్తులకు వారి మధ్యలో కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా శ్రీ నాగమానసాదేవి అమ్మవారు వెలుగొందుతున్నారన్నారు. ఇటువంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు ఎలాగైతే గత 15 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నారో అదేవిధంగా రానున్న సంవత్సరాల్లో కూడా ఇదే విధంగా టెంపుల్ అభివృద్ధికి, అదేవిధంగా భక్తులు ఒక ఏర్పాట్లకు అన్ని విధాలుగా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు బోండమ్మ గారి సహకారం ఎల్లప్పుడూ కూడా ఉంటుందని తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులందరికీ ఒక మంచి భోజనం ఇక్కడ ఏర్పాటు చేసిన టెంపుల్ బృందం మొత్తానికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇక్కడికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు ముఖ్యంగా సుధాస్వామికి, అదేవిధంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో ఇదే విధంగా సేవా దృక్పథంతో ముందుకెళ్లాలని తెలియజేసుకుంటున్నాను. అనంతరం సుధాస్వామి మాట్లాడుతూ వ్యాపార అభివృద్ధి, ఉద్యోగం, విద్యలో విజయం కొరకు పెళ్లి కాని వారు, సంతానం లేని దంపతులు, అనారోగ్యం, సొంత గృహం లేని వారికి, కాలసర్పదోషం, కుజదోషం, శనిగ్రహ పీడలతో బాధలు పడుతున్న వారికి శ్రీ నాగమానసాదేవి అమ్మవారిని పూజించటం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నదానం దాతలు వెన్నారామాంజనేయులు, లక్ష్మీరమాదేవి, కోడెపోయిన శివరామకృష్ణ ప్రసాద్, కవిత దంపతులు పాల్గొన్నారు. బోండా సిద్ధార్థ గారు విచ్చేసి అమ్మవారికి పూజలు, బాబావారికి పూజలు, ఆరతలు ఇచ్చి ఇక్కడ అన్న సమారాధనని ప్రారంభించారు. ఇక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా వారు శుభాకాంక్షలు తెలియజేశారు. మన బోండా ఉమా గారికి, బోండా సిద్ధార్థ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నాగమానస అమ్మవారు, నాగసాయిబాబు వారు ఎల్లవేళ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇంకా రాబోయే కాలంలో బోండా ఉమా గారు విశేషమైనటువంటి ప్రజలకు సేవలు అందించి ఎమ్మెల్యేగా, మంత్రిగా ఇక అనేక ఉన్నతమైన పదవుల్లో వారు అమ్మవారి అనుగ్రహం, బాబావారి అనుగ్రహంతో ముందుకెళ్లాలని, రాబోయే కాలంలో యువ నాయకులు సిద్ధార్థ గారు కూడా ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉంది. వారు కూడా యూత్ని అందరినీ ఎంకరేజ్ చేసి మంచి కార్యక్రమాల్లో పాల్గొని వారు ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నగర ప్రజలందరూ కూడా నాగమానసాదేవి అమ్మవారు, నాగసాయి బాబా వారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకోండి. విజయవాడ అజిత్ సింగ్ నగర్లో గంజాయి బ్యాచ్ వీరంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత కక్షలతో ఓ మహిళ ఇంట్లోకి దుండగులు చొరబడి ఆమె కుమారుడిపై విచక్షణ రహితంగా దాడి చేశారు. నగరంలోని అజిత్ సింగ్ నగర్లో గంజాయి బ్యాచ్ వీరంగం చేశారు. ఈ నేపథ్యంలో పాత కక్షలతో ఓ మహిళ ఇంట్లోకి దుండగులు చొరబడి ఆమె కుమారుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కారం చల్లి, క్రికెట్ బ్యాట్లు, రాళ్లతో గంజాయి బ్యాచ్ బీభత్సాన్ని సృష్టించారు. తలుపులు, కిటికీలు ధ్వంసం చేసి చంపేస్తామంటూ గలాటా సృష్టించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. గంజాయి బ్యాచ్పై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. అజిత్ సింగ్ నగర్ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో గంజాయి బ్యాచ్ ఆగడాలు అరికట్టాలని స్థానిక ప్రజలు పోలీస్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.